నాకు 2 నెలలే లైఫ్ టైం ఇచ్చాడు రావణాసురుడు. అంటే ఆమెకేం అనారోగ్యం లేదు. 2 నెలలు కాగానే 61 రోజున రంపంతా పోయిస్తా అన్నాడు. నా భర్తకి ఇంకా 60 రోజులే, నాకు 60 రోజులే లైఫ్ ఇచ్చాడు రావణాసురుడు, ఇందాకనే చెప్పాడు అని చెప్పి అహం రామస్య సందేశ దేవి దూతస్తవాగత వైదేహి కుశల రామ త్వాంచ కౌశలమబ్రవీత్. ఇక్కడ ఎంత గొప్పగా రాశారంటే వాల్మీకి మహర్షి, అమ్మా నిన్ను వెతకడానికి వచ్చినటువంటి వానరుణ్ణమ్మ నేను. కుశలంగా ఉన్న రాముడు నీ కుశలం అడిగాడు. చూడండి ఎట్ట మాట్లాడిందా, ఎట్ట మాట్లాడాడు అమ్మ. కుశలంగా ఉన్న రాముడు నీ కుశలం అడిగాడు. అమ్మ నీ కుశలం అడిగాడు రాముడు అంటే ముందు ఆయన ఎట్టున్నాడు అంటుందా లేదా ఏమా? అనకుండా ముందే రాముడు కుశలంగా ఉన్నాడు అలా. కుశలంగా ఉన్న రాముడు నీ కుశలం అడిగాడు అని చెప్పి నేర్పరితనంతో మాట్లాడాడు. అప్పుడండి నిర్ణయించుకుంది ఉభయ కుశలోపరి లేదా ఉభయ క్షేమానంతరం అనేవాళ్ళు. మేము క్షేమంగా ఉన్నాం, మీకు క్షేమం తెలుపగలరు, ఇది రాసేవాళ్ళు. అంటే ముందు ఏంటంటే రిసీవింగ్ ఎండ్ వాళ్ళకి కంగారు పుడుతుంది, వాళ్ళకి ఎక్కడ ఉత్తరం వచ్చిందా కానీ ఏమైనా జరిగిందా అని. మేము క్షేమం అంటే చాలు సగం బాబు. అంటే ఇక్కడ సీతమ్మకు కూడా ఎవరు క్షేమం కావాలి? ముందు ఆమె క్షేమం ఆమె తెలుసు, రాముడు క్షేమం కావాలి. క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని అడిగాడు అని అనగానే అని చెప్తాడండి ఒక మాట ఆంజనేయ స్వామి. యో బ్రాహ్మణస్త్రం వేదాంశ వేద విదాంబర సత్వాం దాశరథి రామో దేవి కౌశలమబ్రవీత్. లక్ష్మణస్య మహాతేజ భక్తుస్తే అంచన ప్రియ కృతవాన్ శృక సందప్త శిరసా తే అభివాదం. అమ్మా నీ భర్త రామచంద్రమూర్తి ఎటువంటి వాడు అనుకున్నావు? వేదాంగాలు తెలుసు ఆయనకి, అంతేకాదు ధనుర్వేదం తెలుసు, అస్త్ర విద్యలన్నీ తెలుసు. చెప్పండి అంటే టైం లేదు కాబట్టి మీకు ప్రశ్నలు పెట్టను నేను. ఇక్కడ ఆ వాల్మీకి 2 మాటలు చెప్పాడు. మొదటి లైన్లో మీ ఆయన రామచంద్రమూర్తి వేదాంగాలు తెలిసిన ఆయన. రెండో మాట ఏం చెప్పాడంటే ధనుర్విద్య తెలుసు. అంటే అర్థం ఏంటంటే నీ భర్తకు వేదాంగాలు తెలుసు అంటే వేద మంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య యొక్క యోగక్షేమాలు చూడాలనేటువంటి జ్ఞానం బాగా ఉన్నాయనే. నీ మీద వేద మంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు కదా, నిన్ను నీ క్షేమం గురించి తప్పిస్తున్నాడు అని అర్థం చెప్పేసాడు. తర్వాత భార్య మీద బాగా ప్రేమ ఉంది, అభిమానం ఉంది, కానీ కాపాడే శక్తి లేదు. ఏం చేస్తాడు ఆయన? రెండో లైన్ ఏం పెట్టాడు? అందుకని ధనుర్విద్య బాగా తెలుసు మీ ఆయనకి, రామచంద్రమూర్తిగా చెప్పాడు. అంటే వేదాంగాలు తెలుసు, నిన్ను భార్యగా నీ రక్షణ గురించి ఆయనకు తెలుసు, తర్వాత నీ రక్షించుకునే శక్తి ఆయన దగ్గర ఉందని మాట చెప్పేశాడు. నీ మరిది లక్ష్మణ స్వామి ఎంత గొప్పవాడంటే రామచంద్రమూర్తి తమ్ముడమ్మ ఆయన, నీకు మరిదమ్మా, నీకు నమస్కారం చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు అంటుందండి సీతమ్మ, ఇప్పుడు నిన్న సాయంత్రం జరిగినటువంటి ఎడమకన్ను నదిరిన దానివల్ల టెంపరీగా ఆత్మహత్య ఇప్పుడు చేసుకోవద్దు అంతే. ఇప్పుడు రామచంద్రుడు క్షేమం అని మాట రాగానే సీతకి ఏమొచ్చింది? ఆలోచన ఏమొస్తుంది? సీతకి ఏమన్నా ఆలోచన వస్తుంది? బతకాలి, ఇక ఆత్మహత్య అక్కర్లేదు. ఇక్కడ పెద్దలారా ఒక మాట చెప్తున్నా కదండి, రామాయణం గురించి మాట్లాడితే చాలు ఆత్మహత్య చేసుకునేవాడు వాడు ఆగిపోతాడండి. అది రామాయణం యొక్క గొప్పతనం అనమాట. అంటే కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. బ్రతికుంటే 100 ఏళ్లకైనా సరే మంగళాలు చూడొచ్చు, భద్రం చూడొచ్చు, చచ్చి సాధించేది లేదు. బ్రతకాలి అని హనుమ, బ్రతకాలి అంటే ఆత్మహత్య అంతకుముందే జడమికి ఉరిపోసుకోవడానికి చేస్తుంటే చూశాడు పైన కొమ్మ నుంచి. ఇప్పుడు ఎదుర్కొన్న హనుమకి ఏం చెప్తుందని సీతమ్మ? బ్రతకాలి. అమ్మ అయితే నేను పరిచయం చేసుకోవడం వల్ల సీతమ్మ ముందు ఆత్మహత్య ప్రయత్నం చేయాలని నమ్మకం ఏర్పడింది కదండి ఎత్తడానికి. ఆనందపడి ఇక వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. చెప్తుంటే ఆంజనేయ స్వామి ఒక పని చేశాడు పొరపాటు. దగ్గరికి దూరంగా ఉన్నాడు కదా, కాస్త అడుగు ముందుకేసాడు. అమ్మ ఇదమ్మా ఎందుకు వేసాడు చెప్పండి? తప్పు కదా. ఆడ మనిషితో మాట్లాడేటప్పుడు ఆడ మనిషి దగ్గరగా వెళ్ళొచ్చా? మరి దగ్గర జరగవచ్చా? అప్పుడు ఆడ మనిషి ఏమనుకుంటుంది? అనుమానిస్తుందా లేదు ఎదురు వాడిని? మరి ఎందుకు అడిగేశాడు ఈయన? ఎందుకంటే కాదు, కాస్త పెద్దగా మాట్లాడితే ఎక్కడ లేస్తారో రాక్షసులని దగ్గరికి పోయి మాట్లాడదాం, జాగ్రత్తగా చెబుదాం అని చెప్పి కొంచెం కదిలాడు. వెంటనే యథా సమీపం స
హనుమనుపసత్పతి తథా తథా రావణం సాత్వం సీత పరిసంకతే. దగ్గరకు వస్తున్నాడా, ఇట్లా మాట్లాడుకుంటే దగ్గరకు వచ్చే లక్షణం ఎవరికి ఉంటుంది? రావణాసుడు. వాడే దుర్మార్గుడు ఉంటుంది. ఆహా, నాటకం ఆడి నన్ను మాయ చేసి ఇంతసేపు నాతో నా కథ అంతా చెప్పించావా అంటే నేనేమో ఇప్పుడే లొంగిపోతా అనుకుంటున్నావా? కొంచెం ఉండాలి రావణ. ఆనాడేమో సన్యాసి రూపంలో వచ్చావా, ఇవాళ కోతి రూపంలో వచ్చావా అనుకుంటున్నాడు లోపల ఆంజనేయుడు. ఇంకా నయం ఏం ఉంగరం ఇచ్చినట్టయితే ఉంగరాలు తయారు చేయడం నాకు రాదా, నీకు వచ్చు రావణ, నీ దగ్గర గోల్డెన్ ఉంగరాలు ఉన్నాయి, డిజైన్ బాగానే పెట్టిస్తావు అని అంటుంది. అందుకని ఆ తెచ్చిన అంగుళీయకాన్ని బయట పెట్టట్లే, ఆమెను ముందు సెపరేట్ చేయాలి, మానసికంగా ధైర్యవంతురాలు చేయాలి. అట్లా చేస్తూ అన్నాడండి. అమ్మా ఎంత మనసులో బాధపడ్డాడు. ఏంటి ఇంత కష్టపడి నీకోసం నేను వస్తే నన్ను అనుమానిస్తున్నావా అమ్మ, ఏదో రాక్షసులు వేస్తారేమో అడుగు ముందుకేసా అని లోపల అనుకుంటూ ప్రణిపాతం చేశారు, నమస్కారం పెట్టాట సీతమ్మ. అప్పుడు అంటుందట, అమ్మ నువ్వు అడుగుల ముందుకేస్తున్నావు, జాగ్రత్త కదలకు, నువ్వు దగ్గరకు వస్తున్నావు అంటే అమ్మ నన్ను అనుమానించకమ్మా నువ్వు అని చెప్పాడు ఆంజనేయ స్వామి. నేను ఉపవాస దీక్షలో ఉండి 10 నెలల బట్టి శరీరం చిక్కి శల్యం అయితే ఇంకా నన్ను ఏడిపించాలని చూస్తున్నావు, నీకు చాలా నష్టం జరుగుతుంది అని ఒక్క మాట అంటుంది. హనుమా నాకు నువ్వు రావణాసుడు అనిపించట్లా, ఎందుకంటే నువ్వు మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నా మనస్సు ఎందుకో కీడు శంకించట్లా, నాకు ఆనందం కలుగుతుంది లోపల. దాన్ని బట్టి నీ యొక్క సాన్నిధ్యం నా మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది తప్పితే భయాన్ని ఇవ్వటంలా. నువ్వేదో అడుగు ముందుకేసావు అని అనుమానించాను, కానీ నువ్వైతే హనుమవే, నువ్వు తప్పకుండా రామదూతవే అని అనుకుందటండి. అనగానే అమ్మా నిజంగా నువ్వు కనుక రామదూతవైతే నేను నమ్ముతున్నా, ఇప్పుడైతే ఇంతవరకు నేను నమ్ముతున్నా, నువ్వు రామదూతవైతే నీకు శుభం కలుగుగాక. అంతకుముందు ఏమైందండి, నువ్వు రావణాసుడు అయితే కనుక నీకు నష్టం జరుగుతుందని అన్నది. అమ్మ నోటి నుంచి వచ్చిన మాట ఆగుతుందా? జరిగి తీరుతుంది. అంతని సవరించేసింది. లేదు లేదు హనుమా, నువ్వు రామదూతలే కనుక అయినట్లయితే నీకు శుభం కలుగుగాక అన్నది. అని అయితే నాకు ప్రియమైన రామచంద్రమూర్తి కథ చెప్తావా అన్నదట. అని నాకు ఎట్లా అంటే ఒక బాగా నదీ ప్రవాహం బాగా వస్తున్నప్పుడు నది ఒడ్డున ఉన్న నీళ్లు ప్రవాహం పెరిగిపోతే నది అంచులని కోసేస్తుంది మట్టిని, నీళ్ళ ప్రవాహం. అట్లా రామనామ కథ గురించి వింటుంటే నా మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు అనేటువంటి ఒడ్లు కోసుకోపోతున్నాయి, అసలు ఒంట్లో కల్మషాలు పోతున్నాయి, మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. నాకు రామ కథ చెప్పు అని చెప్తే అంటాట ఆయన, ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంతస్య యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణు మహాయశః సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథా. వినండి, తేజస్సులో సూర్య భగవానుడు అంతటి వాడు, మనసును ఆహ్లాదపరచున్న శశి అంటే చంద్రుడు అంతటువంటి వాడు, రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా అంటే లోకాధిపత్యానికి ఎవరంటే సంపదకు కుబేరుడు అంతటి వాడు. ఎవరు? నీ భర్త రాముడు. అంతేకాదు ఆయన పరాక్రమంలో విష్ణుమూర్తికి సమానమైన పరాక్రమం కలిగిన వాడు అని చెప్పి మధురంగా మాట్లాడటంలో రామచంద్రమూర్తి నోటి నుంచి మాట వస్తే బృహస్పతి దేవగురువు బృహస్పతి మాట్లాడినట్టుగా ఉంటుంది. అటువంటి వాడమ్మా నీ భర్త అని చెప్పాడు. చెప్పి ఈ లోకాలన్నీ కూడా నీ భర్త రామచంద్రమూర్తి భుజాలు ఉన్నాయే వాటి నీడన వాటి యొక్క గమనాన్ని నడుపుకుంటున్నాయి. అంటే సకల మానవుల యొక్క గతి గమనం బ్రతుకులన్నీ కూడా నీ భర్త రామచంద్రమూర్తి బాహుబలంతో రక్షించబడుతున్నాయి అని చెప్పాడు ఆంజనేయుడు. చెప్పిన తర్వాత నది రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్ అని అంటాడు ఒక మాట ఆంజనేయుడు. అమ్మ రావణాసురుడు నేను ఎత్తుకొచ్చాడు కదా, నేను బాధ పెట్టాడు కదా, అతి త్వరలోనే రామచంద్రమూర్తి యొక్క అగ్ని జ్వాలతో కూడుకున్న బాణాలకు హతుడవుతాడమ్మా ఈ రావణాసురుడు. నువ్వేం భయపడకమ్మా, నువ్వు మనస్సు కుదుటపరచుకో, నువ్వు దిటం చేసుకో మనస్సు అని చెప్పి దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసి వశమాగత నచిత్ రాక్షస్యే రామం లక్ష్మణం చ మహాబలం. అమ్మా ఇంత గొప్ప రాక్షసుల మధ్యలో కూడా నువ్వు బ్రతికావు 10 నెలల పాటు అంటే చాలా గొప్ప అమ్మ. ఈ రాక్షసుల మధ్య గుండె పగిలిపోవాలి. ఇప్పుడు నువ్వు స్త్రీమూర్తివి, కానీ ఇన్నాళ్ళైనా కూడా
భయంకరమైన రాక్షసులు. వాళ్ళ రూపాలు చూస్తుంటేనే అసహ్యం పుడుతుంది. వాళ్ళ మధ్యలో ఎట్ట బ్రతికేవమ్మా నువ్వు నిజంగా ఎన్నాళ్ళు అంటే, ఆహా నా బాధను గుర్తిస్తున్నాడు అన్నమాట అని ఆనందపడాలి ఆమె. అన్న తర్వాత నేను ఈ మహాసముద్రం దాటి ఈ లంకారంలో అడుగు పెట్టింది నేను నా పరాక్రమాన్ని చూసి దుర్మార్గుడైన రావణాసురుడి యొక్క అహంకారాన్ని, పరాక్రమాన్ని